రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుండి 42 గంటల వరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వేలాది మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎండలో ఎండుతూ, అట్లాగే రాత్రికి చలికి, అట్లాగే తిండి తిప్పలు లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతుల్లో పీఎం శ్రీ పథకం తీసుకొస్తున్నారు, దాన్ని రద్దు చేయాలని, అట్లాగే గ్రాట్యుటీ అట్లాగే పర్మనెంట్ చేసేటట్టుగా సుప్రీంకోర్టు, గుజరాత్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను అమలు చేయాలని, వాళ్ళ వేతనం 18,000కు పెంచాలని, అట్లాగే ప్రతి నెలలో మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని, బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని, ఇతర దాదాపు 20 పైగా డిమాండ్స్తో అంగన్వాడీ టీచర్సు అట్లాగే హెల్పర్సు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలు నడి రోడ్ల మీద రాత్రిపూట కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే, ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నా, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులంతా కూడా ఉన్నా, మరి ఆడపడుచులు ఈ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తుంటే శాసనసభలో చర్చించకపోవడాన్ని, వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడం పట్ల సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని వాళ్ళ సంఘంతోన, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళనకారులతోన చర్చలు జరపాలా, వాళ్ళ డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలా. పరిష్కరించడం అనేటటువంటిది ఇచ్చిన హామీలే అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాటి డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా నిర్వీర్యం చేస్తే, లేకపోతే సమస్యను పట్టించుకోకుండా వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన రూపంలోకి ఉద్యమాలు మారుతాయి. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. సిపిఎం పార్టీ పూర్తిగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ చేస్తున్నటువంటి ఆందోళనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నది. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను.